మనం ఈరోజు తింటున్నామంటే కారణం కర్షకుడు, ప్రశాంతంగా ఉంటున్నామంటే కారణం సైనికుడు. ఇద్దరూ లేనిదే మనం లేం. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. పక్క వాళ్ల ప్రాణం కోసం తమ ప్రాణాల్ని పనంగా పెట్టేవాళ్లు ఈ రోజుల్లో ఎవరైనా ఉన్నారంటే అది ఆర్మీ జవాన్లు మాత్రమే. ప్రజలంతా గుండె మీద చెయ్యి వేసుకుని హాయిగా పడుకుంటున్నారంటే కారణం సరిహద్దుల్లో ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా శత్రువులతో పోరాడుతున్న మన సైనికులు. అందుకే శత్రువులతో పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల త్యాగాలు స్మరించుకుంటూ ప్రతి ఏటా జనవరి 15వ తేదీన సైనిక దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అంతేకాదు, భారతదేశానికి చెందిన ఫీల్డ్ మార్షల్ కెఎం కరియప్ప 1949 జనవరి 15న భారత సైన్యానికి తొలి కమాండర్ ఇన్ చీఫ్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజును పురస్కరించుకుని జనవరి 15న ప్రతి సంవత్సరం జాతీయ సైనిక దినోత్సవంగా జరుపుకుంటున్నాం. నెంబర్ 2. టెస్ట్ క్రికెట్ చరిత్రలో జనవరి 15 చెరిగిపోలేని ముద్ర వేసింది. ఎందుకంటే చెన్నైలోని చిదంబరం స్టేడియంలో 1988 జనవరి 15న ఇండియా వెస్టిండీస్ మధ్య టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ భారత లెగ్ స్పిన్నర్ నరేంద్ర హీరానికి మొదటి టెస్ట్ మ్యాచ్. అయితే తను ఆడిన మొదటి టెస్ట్ మ్యాచ్ లోనే ఏకంగా 16 వికెట్లు పడగొట్టి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇప్పటికీ ఈ రికార్డును ఎవరూ ఛేదించలేకపోయారు. నెంబర్ 3. 1966 జనవరి 15న భారత వాయుసేనకు సైన్యంతో సమాన హోదా లభించింది. అయితే ప్రతి సంవత్సరం అక్టోబర్ 8న భారత వైమానిక దళ దినోత్సవం నిర్వహించబడుతుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది భారత సాయుధ దళాల వైమానిక దళం. దీని సిబ్బంది మరియు విమానాల ఆస్తులు ప్రపంచంలోని వైమానిక దళాలలో 3వ స్థానంలో ఉన్నాయి. భారత గగనతలాన్ని సురక్షితం చేయటం మరియు సాయుధ పోరాట సమయంలో వైమానిక యుద్ధాన్ని నిర్వహించడం దీని ప్రాథమిక లక్ష్యం. ఇది అధికారికంగా 1932 అక్టోబర్ 8న బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క సహాయక వైమానిక దళంగా స్థాపించబడింది. నెంబర్ 4. 2001 జనవరి 15వ తేదీన జిమ్మీ వేల్స్, లారీ సాంగర్ కలిసి వికీపీడియాను ఆవిష్కరించారు. ఇంటర్నల్ సామ్రాజ్యంలో అతిపెద్ద సర్చింగ్ వెబ్సైట్లలో వికీపీడియా ఒకటి. వికీపీడియా మొదటగా న్యూపీడియా అనే ఆంగ్ల భాషా ప్రాజెక్టుకు సహాయ ప్రాజెక్టుగా ప్రారంభమైంది. న్యూపీడియాలో ఆయా రంగాలలోని నిపుణులు వ్యాసాలు రాసేవారు. వికీపీడియా అనేది ఓపెన్ సోర్స్, ఉచితంగా లభించే వికీపీడియా సాఫ్ట్వేర్ ఆధారంగా నడుస్తుంది. ఇది PHP అనే భాషలో అభివృద్ధి చేయబడింది. దీనిలో వాడే డేటాబేస్ పేరు MySQL. ఇది GSU జనరల్ పబ్లిక్ లైసెన్స్ కింద రిజిస్టర్ చేయబడింది. నెంబర్ 5. 2008 జనవరి 15వ తేదీన స్టీవ్ జాబ్స్ మ్యాక్బుక్ ఎయిర్ ను ప్రపంచ మార్కెట్లోకి విడుదల చేశారు. మ్యాక్బుక్ ఎయిర్ అనేది యాపిల్ తయారు చేసిన అతి చిన్న ల్యాప్టాప్. యాపిల్ CEO స్టీవ్ జాబ్స్ జనవరి 15న మ్యాక్ వరల్డ్ కాన్ఫరెన్స్ లో దీన్ని విడుదల చేశారు. ఇది కేవలం 1 kg 360 గ్రాముల బరువు మాత్రమే ఉంది. ప్రస్తుతం తయారు చేయబడుతున్న అన్ని ల్యాప్టాప్ల కన్నా మ్యాక్బుక్ ఎయిర్ అతి తక్కువ మందం కలిగినది కావడం విశేషం. నెంబర్ 6. దేశంలోని అత్యధిక లోక్సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రిగా ఎన్నికై ఖ్యాతికెక్కిన తొలి మహిళ మాయావతి. 3 సార్లు సీఎంగా తన పరిపాలనతో విపక్షాల ప్రశంసలను సైతం దక్కించుకున్న మాయావతి 1956 జనవరి 15న జన్మించారు. తన హయాంలో రాష్ట్రంలో కరుడు కట్టిన నేరస్తులకు ఆమె సింహస్వప్నం. ముఖ్యంగా 2010లో అయోధ్య తీర్పు సందర్భంగా హై ప్రొఫైల్డ్ మాఫియా డాన్లను సైతం కటకటాల వెనక్కి పంపించారు. 2017లో న్యూస్ వీక్స్ విజయవంతమైన టాప్ మహిళల్లో ఒకరు బరాక్ ఒబామా ఆఫ్ ఇండియాగా మాయావతిని అభివర్ణించటం విశేషం. నెంబర్ 7. మహనీయులు ఈ లోకంలో గొప్ప కార్యాన్ని సాధించటం కోసమే పుడతారు. అలాంటి వారినే కారణ జన్ములు అంటారు. గిడుగు వెంకటరామ్మూర్తి ఆ కోవలోకి వస్తారు. తన జీవితాన్ని భాషా ఉద్యమాల కోసం వెచ్చించిన కార్యశూరుడు గిడుగు. ఆయన తొలి తెలుగు ఆధునిక భాషావేత్త, అంతర్జాతీయ భాషా శాస్త్రవేత్త కూడా. 1863 ఆగస్టు 29వ తేదీన శ్రీముఖలింగం సమీపాన పర్వతాలపేట గ్రామంలో గిడుగు జన్మించారు. ఉపాధ్యాయునిగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. 1893 జనవరి 15వ తేదీన గిడుగు శ్రీముఖలింగ క్షేత్రానికి వెళ్లారు. 22 శాసనాల్ని నిశితంగా పరిశోధించారు. ప్రభుత్వం కూడా గిడుగు శాసన పరిశోధనల్ని గుర్తించింది. ఒక మాటలో చెప్పాలంటే ఆధునిక భాషా విజ్ఞాన సర్వస్వం గిడుగు. వీరు 1940 జనవరి 22వ తేదీన మద్రాసులో తుది శ్వాస విడిచారు.